వక్ఫ్ బోర్డు విషయం చాలా ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు దీని మూలాలను ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఏదో ఒక స్థలాన్ని కానీ భవనాన్ని కానీ దేనిన్న గురించి కానీ ప్రాపర్టీని గురించి నాది అంటే ఒక బోర్డు వచ్చి ఇది నాది అన్నాడు అనుకోండి, ప్రూవ్ చేయాలని అవన్నీ అడగకూడదంట. నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఇది నాది. మీరు తాజ్మహల్లో పైనుంచి వాటర్ లీక్ అవుతున్నాయి అంటున్నారు. మీరు తాజ్మహల్నే చూసుకోలేకపోతున్నారు, ఇవన్నీ చూసుకుంటారా అని చెప్పి ఒక వ్యంగ్యాస్త్రం. ముస్లింల యొక్క ఓట్ల కోసం ఈ పడరాని పాటలు వాడు ఏం చెప్పినా చెప్పకపోయినా మాకు ఏం కావాలని కోరకపోయినప్పుడు మీకు ఇది చేస్తామన్నా మీకు ఇది చేస్తామని చేస్తున్నారు అనమాట. అంటే మీరు చెప్పేది వింటుంటే అసలు ఈ వక్ఫ్ బోర్డుతో పనే లేదు, అసలు అదే తీసేస్తే అయిపోతుంది అనిపిస్తుంది. వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బట్టి హిందూ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారా? పెట్టలేదే. In the parliament he has said, whom I certify as secular is secular, not otherwise. In India, secularism means pro-Islam, anti-Hinduism. This is what the Congress has begun and supported by regional parties. నమస్తే, వెల్కమ్ టు NH TV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. ఈ మధ్యకాలంలో ఈ వక్ఫ్ సవరణ బిల్లు అంటూ మనం వింటున్నాం. వక్ఫ్ బోర్డు గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అసలు ఏమిటి ఈ వక్ఫ్ ఏంటి, వక్ఫ్ బోర్డు ఏంటి, ఈ సవరణ బిల్లు మోదీ ప్రవేశపెట్టడం ఏంటి? అయితే ఆ వాస్తవానికి ప్రతిపక్షాలు కూడా దీని మీద చర్చ చేసి చివరికి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం, ఆ తర్వాత దాన్ని ఎలా ఓకే చేసుకోవాలి అని బీజేపీ ఆలోచిస్తోంది. మరోవైపు ఎలా అపోజ్ చేయాలని కొంతమంది నేతలు ఆలోచిస్తూ ఉన్న సందర్భం. నిజానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేస్ తర్వాత అన్ని ఆస్తులు ఉన్నది వక్ఫ్ బోర్డుకి. పోనీ అదేదో అంబానీకో అదానికో ఉన్నాయంటే సరే, సంపాదించుకున్నాడు, బిజినెస్ చేసుకున్నాడనో లేకపోతే ఏదో చేశాడని కామెంట్ చేయొచ్చు. కానీ ఒక వక్ఫ్ బోర్డుకి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఒక చాలా కీలకమైన ప్రశ్న. ఇదొక ఎత్తు అయితే, తమిళనాడులో ఒకానొక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో 1500 సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఉంది. అది చోళుల కాలంలో కట్టిన గుడి. అది కూడా ఇప్పుడు వక్ఫ్ బోర్డు కిందకే వచ్చింది. అక్కడ ఎవరైనా ఆ చుట్టుపక్కల 18 గ్రామాల వాళ్ళు ఏదైనా వాళ్ళ పొలం కానీ ఇల్లు కానీ అమ్ముకోవాలంటే వక్ఫ్ బోర్డు నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, తమిళనాడు వక్ఫ్ బోర్డు నుంచి. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఈ వక్ఫ్ బోర్డు ఏంటి, అన్ని ఆస్తులు ఉండడం ఏంటి, అన్ని లక్షల కోట్లు వాళ్ళు సేకరించడం ఏంటి, ఇదంతా ఎలా జరిగింది, అసలు దీని మూలాలు ఏమిటి, ఇది ఎంతవరకు ఎవరికి న్యాయం చేయాలని చూసింది, ఎవరికి అన్యాయం చేస్తోంది, ఇది ఎంత ప్రమాదకరమైనది, ఎవరికి అసలు ఉపయోగకరమైనది, అండ్ మోదీ ప్రభుత్వం ఎందుకు దీని మీద ఒక పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఈ ప్రభుత్వం ఆ వక్ఫ్ సవరణ ఆ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు ఉన్నారు, పద్మశ్రీ వారు, అండ్ ప్రజ్ఞాభారతి చైర్మన్ వారు. సో వారి యొక్క అనుభవాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా మనం ఈ వక్ఫ్ బోర్డు విషయంలో ఎలా ఉన్నాయనేది వారి దగ్గర నుంచి మనం తీసుకుందాం. హనుమాన్ చౌదరి గారు నమస్కారం అండి. వక్ఫ్ బోర్డు విషయం చాలా ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజానికి ఇందాక నేను అన్నట్టు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వేస్ తర్వాత అంత ఆస్తి వక్ఫ్ బోర్డుకి. అసలు దీని మూలాలను ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఈ సవరణ అంటే ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి? ముందు మీరు వక్ఫ్ బోర్డుకి ఇంత ఆస్తులు ఉన్నాయని చెప్పారు. ఆ సంఖ్య కూడా చూడండి అనమాట అండి. 8.7 లక్షల ప్రాపర్టీసు, దాదాపు 9 లక్షల ప్రాపర్టీస్ అనమాట అండి. 9.5 లక్షల ఎకరాలు మోస్ట్లీ అర్బన్ ఏరియాస్లో అనమాట అండి. ఎంత 15 లక్షల కోట్ల రూపాయల యొక్క దీని యొక్క విలువ ఎట్లా వచ్చింది వీళ్ళకి? దీనికి మూలం ఎప్పుడంటే 1192లో పృథ్వీరాజు ఓడిపోయిన తర్వాత ఆ గోరి అనేవాడు వచ్చి, ఇప్పుడు దేన్నైతే పాకిస్తాన్లో ముల్తాన్ అంటున్నారో అసలు పేరు మూలస్థానం, దాని పేరు ముల్తాన్ చేశారనమాట అండి. అక్కడ 2 గ్రామాలని వక్ఫ్కి దానం చేసి వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు 1192 మహమ్మద్ ఘోరీ అక్కడి నుంచి మొదలు వక్ఫ్ అనేది అనమాట అండి. ఎవరండి దానం చేసి? మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజుని చంపేసి ఐబక్ అనే వాడిని రోలర్ కింద పెట్టి వాడు వెళ్ళిపోయాడు అనమాట అండి. వెళ్తూ చేసిన పని ఏంటంటే 2 గ్రామాలను దానం చేసి పారేశాడు. వక్ఫ్ అంటే అల్లా పేరిట ఉన్నటువంటి స్థలాలు, ప్రాపర్టీస్, అది వక్ఫ్ అనమాట అండి. అల్లా పేరు, అల్లా చిరంజీవి కాబట్టి అది పర్మనెంట్గా రెండో వాడికి చెందడానికి వీల్లేదనమాట. దీని గురించి బ్రిటిష్ వాళ్ళ టైంలో 1810లో, 1817లో, 1863లో, 1913లో, 1923లో ఒక చట్టాలు జరుగుతూ వచ్చింది. నెహ్రూ గారి టైంలో 54లో, 69లో, 1984లో, 1995లో 20, 25, 24
ఇన్నిసార్లు ఈ వక్ఫుల గురించి ఆలోచన జరిగినాయి. ఘోరమైనటువంటి అన్యాయం ఎప్పుడు జరిగిందంటే 1995లో వక్ఫ్ యాక్ట్. దీని ప్రకారం అంతకుముందు అంత ఎలా పరిణమించిందో మనం వద్దాం పరిణామాన్ని గురించి. ప్రతి స్టేట్లో ఒక వక్ఫ్ బోర్డు ఉంటుంది. ఏమండి, ఆల్ ఇండియా తరహాలో వక్ఫ్ కౌన్సిల్ ఉంటుంది అనమాట అండి. సున్నీ వక్ఫ్ ప్రాపర్టీసు, షియా వక్ఫ్ ప్రాపర్టీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా 2 తెగలు ఉన్నాయి అందుట్లో. వాటిని గురించి ఎవరో పట్టించుకోవట్లేదు అనమాట అండి. ఎవరో బోహరాస్ దాని తర్వాత ఇంకొకటి ఉన్నాడు. వీళ్ళు రానివారు అనమాట అండి. ఇప్పుడు సవరణ బిల్లులో వాళ్ళు కూడా ప్రాతినిధ్యం ఇస్తున్నారనమాట. సో ఈ చట్టం ప్రకారం 1999 ఎంత అన్యాయం అండి. ఆ చట్టం ప్రకారం ప్రతి స్టేట్లో కూడా ఒక వక్ఫ్ బోర్డు ఉండాలి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఉండాలి. అసలు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ అనేది అంత ముందు ఉండేది కాదు, సోషల్ వెల్ఫేర్ అని ఉండేది. 2006 అంటే యూపీఏ గవర్నమెంట్లో ఇటాలియన్ ఆవిడ యొక్క కనుసంధానంలో ఇవన్నీ జరుగుతూ వచ్చింది అనమాట అండి. 2006 అందులో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ అంతకుముందు లేదనమాట అండి. అంతులేని అబ్దుల్ రహమాన్ అంతులేని బాంబే చీఫ్ మినిస్టర్ సిమెంట్ గోడ చూసారు జరిగింది. ఆ గూడు పట్టణంలో వాడు మొదటి మంత్రి అనమాట అండి. ఏం చేశారు మీరు తమిళనాడులో 1500 సంవత్సరాల గురించి చెప్పారు. లాస్ట్ మంత్ ఆగస్టు 2024న పాట్నా దగ్గర ఒక గ్రామానికి అంతా మాది అని చెప్పేసి నోట్లు కట్టించారు. ఈ గ్రామం ఎప్పుడు 24 అనమాట, పాట్నా దగ్గర. ఈ మధ్య ఇంకో 10 రోజుల ముందు అలహాబాద్ హైకోర్టు బిల్డింగ్ చూసారా, ఈ బిల్డింగ్ వక్ఫ్ ప్రాపర్టీని నోటీస్ ఇచ్చారు. హైకోర్టు ఇప్పుడు హైకోర్టు వారు రక్షించండి మహాప్రభు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అరే మేము ఉండేదాన్ని వక్ఫ్ అంటున్నాడు రా సుప్రీంకోర్టు, నన్ను రక్షించండి అని అడగంటారు అనమాట. అంటే దీనికి కాల పరిమితి లేదు. ఇండియాలో ప్రతి చట్టానికి ఒక కాల పరిమితి ఉందన్నమాట అండి. వక్ఫ్ ఎప్పుడు పడితే అప్పుడు నాది అని, ఈ ఇల్లు కనుక నాది అని అంటే దాన్ని ఎవరు ప్రూవ్ చేయాలి? అంటే ఏంటండి, అంటే వచ్చేసి ఇది నాది అంటే సరిపోతుంది, అంతే సరిపోతుంది. ఈ వక్ఫ్ బోర్డు అనేది ఏదో ఒక స్థలాన్ని కానీ భవనాన్ని కానీ దేనన్నా గురించి ప్రాపర్టీని గురించి నాది అంటే దాని అంటే నాకు చూసుకున్న హనుమాన్ చౌదరి ప్లాట్ నెంబర్ 8 PNT కాలనీ వక్ఫ్ బోర్డు వచ్చి ఇది నాది అన్నాడు అనుకోండి, ప్రూవ్ చేయడానికి అవన్నీ అడగకూడదు అంట. నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఇది నాది అంటే ప్రూవ్ చేయని ఓనర్ అడగొద్దు, అక్కడ ఉన్న రెంటెడ్ అడగొద్దు, గవర్నమెంట్ అడగొద్దు, కోర్టులు అడగొద్దు. నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఇది నాదని. దాని తర్వాత దానికి ఏమైనా అప్పీల్ కానీ చేసుకున్నట్టయితే ఈ వక్ఫ్ బోర్డు స్టేట్ వక్ఫ్ బోర్డుకి మనం అప్పీల్ చేసుకోవాలంట. అప్పీల్ చేసుకుంటే అది సర్వే చేస్తుందంట. సర్వేకి అయిన ఖర్చుని గవర్నమెంట్ భరించాలంట. ఈ ప్రాపర్టీ వాడిదంట, దాన్ని సర్వే చేసిన దాని ఖర్చుని వాడు భరించాలంట. వాడు కనుక వాడి తరఫున కనుక ఆర్డర్ ఇచ్చాడంటే ఎస్ హనుమాన్ చౌదరి గారి ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ అని అన్నాడు అనుకోండి, దాన్ని ఏ సివిల్ కోర్టు కూడా దాన్ని అప్పీల్ని తీసుకోకూడదంట. ఫైనల్ అంట. మీరు పుస్తకాలు చదువుకొని వెళ్ళిపోవాల్సిందే. పుస్తకాలు గురించి వెళ్ళిపోవాల్సిందే అనమాట అండి. ఇంత అన్యాయమైన చట్టాలు ఎక్కడ చూడలేదు. అంటే ఎక్కడ వేరే దేశాల్లో ఉన్నట్టు కూడా లేదు లేదండి. దీనికి కాల పరిమితి లేదు. అంటే టైం పలానా తారీఖు తర్వాత క్లెయిమ్ చేయడానికి వీలు లేదంట. అందుకని ఇప్పుడు పట్నాలో జరిగింది. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు మాది అంటున్నాడు. ఇప్పుడు ఈ అంబానీ ఉన్నాడు చూసారా, అంబానీ యొక్క బిల్డింగ్ కూడా వక్ఫ్దేనంట. ఢిల్లీలో 123 చివరికి మన పార్లమెంట్ బిల్డింగు, సెంట్రల్ విస్టా అంతా కూడా ఈ 123 స్థలాలని వక్ఫ్ బోర్డుకి అప్పచెప్పింది ఈ ఇటాలియన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. యూపీఏ గవర్నమెంట్లో పోతూ 2014లో మోడీ వచ్చారు. 2013లో వాడికి అప్పచెప్పేశారు 123 ప్రాపర్టీస్ అనమాట అండి. సో వక్ఫ్ అనేది ఆ బోర్డులు స్టేట్ల వైజు క్లెయిమ్ చేసేవాడు వాడు, ప్రూవ్ చేసేవాడు వాడు, ఫైనల్గా అప్పీల్ చేసే కూడా వాడు. రెండో వాడికి సంబంధం లేదు. ఇది ఎంత అన్యాయం ఉంది. వాడు ఎప్పుడైనా చేయొచ్చు, దేన్నైనా చేయొచ్చు. మరి ఎందుకు అందరు చదువుకొని నిజంగానే అందరూ పాకిస్తాన్ పోతే బెటర్ కదా? ఏమండి, అందరు చదువుకొని వెళ్ళిపోతే బెటర్ కదా? ఇంక మొత్తం ఇండియా అంతా ఉన్నవాడు కదా, అక్కడ పాకిస్తాన్ వెళ్తే మెడక కూర్చేస్తారు కదా, నువ్వు హిందూ కాబట్టి. మరి అసలు అంటే అసలు ఎట్లా వర్తిస్తుంది ఇది? అసలు ఈవెన్ నేను స్టడీ చేస్తే నాకు కూడా అర్థం కాలేదు. భారతదేశంలో మహారాజులు ఉండేవారా? అవును. సుల్తాన్ అంటే జమీందారులు ఉండేవారా? వాళ్ళందరినీ భారత ప్రభుత్వం తీసేసుకున్నాం కదా. కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రివీ పరిస్థితులు వాడు ఇస్తాంటే అది కూడా తీసి పారేసాం కదా. ఈ భూమి భారత భూమి అనేది త్వరకాడికి ఎలా చెందుతుంది? అవును, అసలు అదే ఫస్ట్ క్వశ్చన్ నేను నా పిటిషన్లో
ఇదే చెప్తున్నారన్నమాట అండి. ఈ దేశాన్ని తురకాడికి ఎట్లా ఉంది, ఇక్కడ హిందువులు ఉన్నారు, హిందూ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ తురక ప్రాపర్టీస్ ఎలానే జయించిన వాడు కొట్టేశాడు. కాబట్టి ఇది ఏ విధంగా అయితే మనం ప్రిన్స్ మహారాజులను గీజులను పీకేసేసామో, ఈనాందారులను పీకేసేసామో, ఈ విధంగా కూడా తీసేసి నేషనలైజ్ చేయండి ఇవి అని ఎందుకంటే ఎంత అన్యాయం. కాల పరిమితి లేదంటే దేన్నైనా వాడు క్లెయిమ్ చేసుకోవచ్చు అంతే. పీడితుడే పూర్తి చేయాలంటారు. నేను ఇవన్నీ క్రమంగా సక్రమించని చెప్పాలంట, ఇటువంటిని తీసివేయాలని అది ఒక పెద్ద మూమెంట్ అనమాట అండి. అది కాకుండా ఇప్పుడు ఈ బిల్లు 1994లో పెట్టారు ఈ చట్టం. మరి ఎంత సెక్యులర్ గవర్నమెంట్ అంటున్నామా. 1994లో ఏం పెట్టారు? 1995లో చట్టం పెట్టారు. ఇప్పుడు నేను చెప్పిన బోర్డ్ అండ్ కౌన్సిల్, బోర్డు కౌన్సిల్ అపెలేటు ఈ ప్రజలకి హక్కులు లేకుండా వాడు చెప్పిందే వేదం అన్నట్టుగా అటువంటి పవర్స్ ఎవరు ఇచ్చారంటే 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈ సవరణలు అన్నారు కదా ఇందాక, ఈ సవరణలో ఏం చేశారంటే ఇప్పుడు కాదు ఇది వరకు సవరణలు కూడా జరిగాయి అంటున్నారు కదా, అవన్నీ కూడా దాన్ని బలపరుస్తూ వచ్చినాయి. ఓకే, బ్రిటిష్ వారి టైంలో బలపరుస్తూ వచ్చి 1954లో నుంచి. ఇంకొక విషయం చెప్పాలంటే 1957లో ఎలక్షన్స్కి ముందు సెక్యులర్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ అనేవాడు ఇండియన్ ప్రభుత్వం యొక్క డబ్బుతో తురక వాళ్ళని మక్కా పంపించాలి అని పెట్టాడు. చట్టం కూడా పెట్టాడు. సెక్యులర్ గవర్నమెంట్ ముస్లింలు అక్కడ పంపిస్తాడంట, నువ్వు నేను అంట తిరుపతి దేవుడితో అంట డబ్బు ఎట్టి కొనుక్కోవాలంట. ఇటువంటి అన్ని అంతేకాదు ఈ 200తో ఈ మినిస్ట్రీ వచ్చిన తర్వాత, అంటే ఈ చట్టం వచ్చిన 200లో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్ వచ్చిన, మైనారిటీ అనగా ముస్లిము అని అర్థం. మీ దేశంలో మైనారిటీ అంటే ముస్లిం అనమాట అని. కానీ వాళ్ళు కూడా అక్కడ ఈ ఘోరాలన్నీ జరిగినాయి. వాళ్ళు ఏం చేశారనమాట, వక్ఫ్ నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టారు. నువ్వు సెక్యులర్ గవర్నమెంట్ ఏం చెప్తున్నావు? సెక్యులర్ గవర్నమెంట్ అనేది వక్ఫ్ ముస్లింల యొక్క డెవలప్మెంట్ కార్పొరేషను గవర్నమెంట్ డబ్బుతో కడతావా? ఎంత ఇది అన్యాయం చెప్పండి. దాని తర్వాత 2012లో మినిస్టర్స్ ఆఫ్ మైనారిటీ వెల్ఫేర్ ఫ్రమ్ ఆల్ ది స్టేట్స్ ఆఫ్ ఇండియా వర్ కాల్డ్ టు టెల్ వాట్ హ్యాస్ బీన్ డన్ డ్యూరింగ్ ది 11th ప్లాన్. అంటే ఈ అమ్మాయి ఇటాలియన్ ప్రభుత్వంలో ఉన్నమాట అండి. ఏమేం చేసాము, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాము, ఎంతమంది బాగు చేసాము, స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. తర్వాత గవర్నమెంట్లో 6% ఉన్నటువంటి ముస్లింలు 12% చేసాము, ఉద్ధరించాము వీళ్ళందరినీ చేస్తున్నాను. ఇదంతా ఏం చెప్తున్నారు అనమాట అండి. యూపీఏ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 2006 నుంచి కూడా 1995లో ఇది ఒక పాపం, పివి నరసింహారావు గారి చేత చేయించబడిన ఒక పాపం ఇదనమాట అండి. ఈ 1995 యాక్టు, ఇటువంటి చట్టాలు అతీతంగా అన్ని మానవాతీతమైనటువంటి హక్కులు చట్టానికి ద్వారా ఒక బోర్డు కల్పించారన్నమాట. మానవాతీతమైన అంటే ఎట్లా సార్, ఒక సింగిల్ లైన్లో చెప్పాలంటే ఎందుకు అలా చేశారు? ఆ ఓట్ల కోసం అంతే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా బలహీనపడుతూ ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కువ అపీజ్మెంట్ జరుగుతుందండి. అపీజ్మెంట్స్తో స్టార్ట్ అయింది, మీరు అన్నట్టు బలహీనపడుతున్నా కొద్దీ అపీజ్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి, స్ట్రాంగ్ అవుతుంది. ఈ కాన్స్టిట్యూషన్ పాస్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్ 1952 ఎలక్షన్స్కి ముందు ముస్లిం లీగ్ వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లో చేరబోయి నెహ్రూ గారు అన్నారు, ముస్లిం ఓట్ల కోసం అనమాట అండి. సర్దార్ పటేల్ గారు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళని కాంగ్రెస్లో చేరమన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నారు, మేము పార్టీ పొలిటికల్ పార్టీ కాదు, మేము ఏదో సంఘటన ఏదో చేసుకుంటాం, మేము చేరమన్నారు. కానీ ముస్లింలంతా అందులో చేరిపోయినారు. అందుకని అప్పటి నుంచి కూడా ది కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఏ క్యాప్టివ్ ఆఫ్ ముస్లిమ్స్ ఫర్ దేర్ ఓట్స్. ఒక కాంగ్రెస్ పార్టీ చేసేదన్నమాట అండి. 1952-56 ఎలక్షన్స్లో కేరళలో కాంగ్రెస్ వాజ్ ఇన్ అలయన్స్ విత్ IUML, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. సో ఆ తుష్టీకరణం అనేది ఎప్పటి నుంచో నెహ్రూ గారి టైం నుంచి జరుగుతూ ఉన్నది, గాంధీ గారి టైం నుంచి కూడా మొదలైంది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ రోజు ప్రవర్ధమానం అవుతుంది. ప్రవర్ధమానం అవుతుంది. ఎంతవరకు అంటే, అమ్మో హైదరాబాద్లో కనుక ఏ చట్టం అనేది హైడ్రా అనేది ఒకటి ఉంది, ఇల్లీగల్ బిల్డింగ్స్లో పడగొడతానికి భయపడి అది ముట్టుకుంటానికి వీల్లేదు అనమాట అండి. మల్లారెడ్డి గారు ఆయన బీఆర్ఎస్ ఆయన కాలేజీలు పడగొట్టేశారు. ఇక్కడ కాలేజీలు పడగొడదామంటే అమ్మో మాకు 40,000 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని ముట్టుకుంటానికి వీల్లేదంటే, సరే మీరు పాకిస్తాన్ కాబట్టి మీరు ముట్టుకోలేమండి. రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు వక్ఫ్ అనేది కూడా ఈ పాకిస్తాన్, ఇట్ ఈజ్ ఏ పాకిస్తాన్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆస్తులన్నీ కలిపితే మరో పాకిస్తాన్ ఇక్కడే ఉన్నది. అవునండి. దీని యొక్క ఇప్పుడు చూసారా,
సెక్యులర్ గవర్నమెంట్ ఏంటి, స్టేట్ కార్పొరేషన్ పెడితే ఏంటి, వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట అండి. ఈ విధంగా ఇప్పుడు అన్ని అపోజిషన్ పార్టీలు అన్నీ కూడా ముస్లింల ఓట్ల కోసం వాళ్ళు ఏమడిగితే సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇండియా అనేది కూడా అంతే కదండి. అదే ఈ వక్ఫ్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఇది చివరికి ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు ఆయన హయాంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ బద్దలుగొట్టి ముస్లిం వెల్ఫేర్ కార్పొరేషను, క్రిస్టియన్ వెల్ఫేర్ కార్పొరేషను, ముస్లిం ఫినాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఈ క్రిస్టియన్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ ఇలా కార్పొరేషన్లు పెట్టి అంతేకాకుండా ఆయన ముస్లింల యొక్క ఓట్ల కోసం ఏమండి 22 దేవాలయాలను విజయవాడలో బదలగొట్టేసినప్పటికీ కూడా 70 కోట్ల రూపాయలతో 7 అంతస్తుల హజ్ హౌస్ని విజయవాడలో కట్టడానికి పునాది వేశారనమాట అండి. తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ మిగిలిపోతే ఆంధ్రలో లేకపోతే ఉర్దూ యూనివర్సిటీ గడపలో మొదలుపెట్టారనమాట, కర్నూలులో మొదలుపెట్టారనమాట, తెలుగు యూనివర్సిటీ లేకుండా అనమాట. దాని తర్వాత హజ్ యాత్రకి వెళ్ళడానికి అది వరకు 20,000 ఉంటే 40,000 చేసి ఎలక్షన్ ముందు 80,000 చేశారనమాట. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ముస్లింల యొక్క ఓట్ల కోసం ఈ పడరాని పాటలు వాడు ఏం చెప్పినా చెప్పకపోయినా మాకు ఏం కావాలని కోరకపోయినప్పుడు మీకు ఇది చేస్తామని అని చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ బిల్లు తీసుకొచ్చారు కదా సవరణ, ఇందులో సవరణ ఎటువంటి సవరణ చేశారంటే వక్ఫ్ బోర్డు ఈ రాజన్ అంటే ఆ సర్వే చేసిన ఖర్చులు నువ్వే భరించుకో. దాని తర్వాత దీని మీద అప్పీలు కౌన్సిల్కి కాదు, కోర్టుకి, సివిల్ కోర్టుకి అనమాట అండి. నువ్వు రాజ్యాంగానికన్నా అతీతం కాదు, నువ్వు రాజ్యాంగానికన్నా అతీతం కాదు. కాబట్టి దీన్ని సర్వేని ఎవరు చేయిస్తారు, కలెక్టర్ చేయిస్తాడు. నువ్వేటువంటి నువ్వేం నాదని చెప్పి నువ్వే సర్వే చేస్తావా, నా డబ్బు నేను పెట్టుకోవాలా, అట్లా ఉండడానికి లేదు, కలెక్టర్ గారే చేస్తారని చెప్పారు. దాని తర్వాత మీరు సున్నీలే ఎందుకు ఉండాలి, షియాలు ఉన్నారు కదా, ఇందులో బోహరాస్ ఉన్నారు కదా, ఆగా ఖానీస్ ఉన్నారు కదా, వాళ్ళకి నువ్వు మైనార్టీ అని చెప్పి నీ మైనార్టీ నువ్వు ఎందుకేవో దాంతో వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. అందుట్లో ఇంకోటి ఏమంటున్నారంటే ఇది భారతదేశం యొక్క భూమి సంపద కాబట్టి ఒక్క ముస్లింలే ఉండడానికి వీల్లేదు, అందులో హిందువులు కూడా ఉండొచ్చున్నారు ఈ బోర్డులోని వీటిలోని కూడా. దాన్ని బాగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ కూడా సపోర్ట్ ఎవరు చేస్తున్నారు, రీజియనల్ పార్టీస్ అన్నీ చేస్తున్నాయి. ఇటాలియన్ పార్టీ ఇందా చెప్పాను కదండి, ఇండో ఇటాలియన్ మదర్ సన్ డాటర్ పార్టీ లీడింగ్ తీసుకుని ఈ రీజియనల్ పార్టీ అంతా ముస్లింల యొక్క ఓట్ల కోసం దీన్ని వ్యతిరేకిస్తున్నారనమాట అండి. ఇది తప్పకుండా చేయవలసింది. కానీ ఒక బాధ ఏంటంటే నీకు అద్భుతమైన మెజారిటీ ఉన్నప్పుడు ఇప్పుడు 2019-24లో ఎందుకు పెట్టలేదు? అవును, అదే ఒక చర్చ ఉంది. ఇప్పుడు ఎందుకు ఇంత బలహీనంగా ఉండి అప్పుడు పెట్టలేదు? ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు బిల్డింగ్ మాధ్యమం చెప్తుంటే అంతవరకు వాళ్ళు విజృంభిస్తుంటే, అలాగే కాశీ విశ్వనాథ్ టెంపుల్ దేనైతే ఈద్గా మసీదులు అంటున్నారో వీటన్నిటికీ కూడా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేత మొత్తం 30,000 దేవాలయాలను బదలగొట్టారు భారతదేశంలో. కొన్నింటి మసీదుల కింద చేశారు. దాన్ని హిందూ మసీదులు అంటాం. హిందూ మసీదులు అంటే హిందువుల యొక్క దేవాలయాన్ని మసీదుగా కల్పించింది. అందులో ఒక 300 మంది ఆంధ్రలో రాజమండ్రిలో వేణుగోపాల స్వామి మందిరి అది జామా మసీద్ అయింది. ఆ బొమ్మ మీద చూస్తే అక్కడ హిందూ సంస్కృతంలో ఉన్నాయి. ఇటువంటి ఏ విధంగా అయితే అయోధ్యలో జరిగిందో, ఏ విధంగా అయితే ఇక్కడ కాశీలో జరుగుతుందో, మధురలో జరగబోతుందో, ఇంకా భవిష్యత్తులో జరగబోతుందో, ఏం చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ముందు నేషనల్ చేసి మార్చండి. ఒకటి ఈ పీడ వదిలించుకోవడానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి 300 మోస్ట్ ఇంపార్టెంట్ హిందూ మసీదుల్ని సర్వే చేయమని చెప్పండి. ఇప్పుడు మొన్న అసదుద్దీన్ ఏమన్నాడంటే మీరు తాజ్మహల్లో పైనుంచి వాటర్ లీక్ అవుతున్నాయి అంటున్నారు, మీరు తాజ్మహల్నే చూసుకోలేకపోతున్నారు, ఇవన్నీ చూసుకుంటారా అని చెప్పి ఒక వ్యంగ్యాస్త్రం. వ్యంగ్యాస్త్రానికి ఆవిడ సెక్యులర్ అంటాడు. అసలు ఇస్లాంలో దేర్ ఇస్ నో వర్డ్ ఫర్ సెక్యులర్. ప్రాఫెట్ మహమ్మద్ వాజ్ ప్రాఫెట్ యాజ్ వెల్ యాజ్ అ రూలర్. ఇస్లాంలో దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఇహపరంలో అనమాట అండి, రెండు కలిసి ఉంటాయి అనమాట అండి. వాడంట సెక్యులర్ ఇన్ ది పార్లమెంట్ హీ హెస్ సెడ్ whom I certify as secular is a secular, not otherwise. In India, secularism means pro-Islam, anti-Hinduism. This is what the Congress has begun. Congress has begun and supported by regional parties. ఆంధ్రాని గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను అధ్యయనం చేస్తున్నాను కాబట్టి. తెలంగాణలో కూడా అంతేనమాట అండి. అది తెలిసిపోతా అంటే ఈ విమోచన దినం లిబరేషన్ అని చేయడానికి నానా విధమైన దొంగ పేర్లన్నీ పెట్టేసేసి నేషనల్ ఇంటిగ్రేషన్ అని అంటాడు ఆ బీఆర్ఎస్ వాడు. ఈయనేమో ప్రజా పరిపాలన అంటాడా, అంత భయపడిపోతున్నారు.
అంటే మళ్ళా ఈ భారతదేశం అసలు అంటే మీరు చెప్పేది వింటుంటే అసలు ఈ వక్ఫ్ బోర్డుతో పనే లేదు, అసలు అదే తీసేస్తే అయిపోతుంది ఎందుకుండాలండి? హిందువులకు ఉందా? లేదు. హిందువుల దేవాలయాన్ని గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది? అవును. మసీదు వదిలిపెట్టేసేసి చర్చిని వదిలిపెట్టేసి హిందూ దేవాలయాన్ని గుప్పెట్లో ఎందుకు పెట్టుకుంటుంది? అవును. వాటికి వచ్చి ఆదాయాన్ని మిగటాని కోసం వాటికి ఉన్నటువంటి భూములన్నీ అన్యాక్రాంతం అయిపోతుంటే ఏం చేస్తున్నారు? మీ గవర్నమెంట్ కింద ఉండటం వలన మీరే కొట్టేసేసి కొంతమంది మీరు దాన్ని రక్షించుకుంటున్నారు, వేరే మా అన్నీ కట్టబెడుతున్నారు, ఒక్కొక్క ఖర్చు పెడుతున్నారు. ఏమిటిది అంటే మళ్ళీ మమ్మల్ని పాకిస్తాన్ చేస్తారా? ఏంటంటే లడ్కే లెంగే పాకిస్తాన్ అన్నారు 1946 నుంచి. హస్కే లెంగే హిందుస్థాన్ అంటున్నారు. నవ్వుతూ కొట్టేస్తూ ఉంటున్నారు. అందుకనే లవ్ జిహాదు, ఓట్ జిహాదు, అన్ని జిహాదులు, అన్ని విధాలైనటువంటి జిహాదులు వెళ్తూ ఉంటున్నారు అనమాట. ఇది అందుకని మనం ఈ బిల్లుతో, సవరణ బిల్లుతో మనం ఆగకూడదు. మనం కావాల్సింది ఏంటంటే, సో సవరణ బిల్లు పూర్తి సమస్య పరిష్కారం కాదు అది నాట్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ గోయింగ్ టు పర్పెచ్యుయేట్ అనేది ఈ అన్యాయాన్ని అనమాట అండి. కొంత మెరుగు అసలు మనకు కావాల్సిన ఏ విధంగా అయితే ప్రిన్సెస్ అందరినీ కూడా మహారాజులు గీజాలను తీసేసి వాళ్ళకి భరణాలను కూడా తీసి అవతల పారేసాము, ఏ విధంగా జమీందారీలను పీకేసి అవతల పారేసాము, ఏ విధంగా అయితే ఏంటి మాన్యాలు ఇచ్చాము మనం అర్చకులకి వాళ్ళకి అనమాట అండి, అవన్నీ పీకేసి చేసుకున్నాము, అది తీసేసేయండి. దట్ ఈస్ సెక్యులర్ గవర్నమెంట్. నో వై డూ యూ గివ్ ఎవరీ ప్రాపర్ అంటే యూ వాంట్ టు కన్వర్ట్ ది మైనారిటీ ఇంటూ మెజారిటీ ఫస్ట్ ఇన్ కొలాబరేషన్ విత్ ది రీజనల్ పార్టీస్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ వాళ్ళు అందరూ తీసేసి చివరికి 2047లో దిస్ మస్ట్ బి ఏ ముస్లిం రూల్ వాళ్ళ టార్గెట్ పెట్టి. అందుకని ఇటువంటి వక్ఫ్ గిఫ్ట్ ఇవన్నీ కూడా అది వై ఈజ్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ అపోజిషన్, ఇన్ స్పైట్ ఆఫ్ ది 80% మెజారిటీ ఉన్న హిందువులు గోడ్స్ పెట్టుకుంటున్నప్పటికీ కూడా వక్ఫ్ అంటూ ఏంటండి, ఇప్పుడు దేని పడితే దాన్ని క్లెయిమ్ చేయటం ఏంటి అనమాట అండి. సో ఇప్పుడు నేను ఇందాక తమిళనాడు విషయం అన్నాను, మీరు పూణే విషయం అన్నారు, అలహాబాద్ కోర్టు, మరి వీటన్నిటికీ అంతేకాదు వీటన్నిటికీ అలహాబాద్ హైకోర్టు విషయం, వాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, హైదరాబాద్ హైకోర్టు ప్రశ్నించి బాబు అని. మరి ఏంటి వీటన్నిటికీ పరిష్కారం అంటే ఈ బిల్లు ద్వారా వస్తుందా ఇప్పుడు ఈ సవరణ ద్వారా? నో, రాదు. అది ఉపశమనం మాత్రమే. అది మాత్రం అది మందు కాదు. మందు కావాల్సింది ఏంటంటే పీకెండ్ నేను చెప్తాను కదా, ఏ విధంగా అయితే రాజులను గీజులను అందరినీ కూడా తీసి పారేసాం. పాసిబిలిటీ ఉందంటారా ఇప్పుడున్న ప్రభుత్వానికి మరి ఈ విషయంలో? పాసిబిలిటీ దేని ఏది అసంభవం, కానీ హిందువులు ఐకమత్యంగా ఉంటారా? వీళ్ళని కులం ప్రకారం కులగణన వల్ల 1931 లాస్ట్ టైం కులగణన జరిగింది. ఏమండి, కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేయటం వలన, అంటే నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా అపోజ్ చేయటం వలన బ్రిటిష్ వాడు తల ఒగ్గి 41 సెన్సస్ నుంచి మానేసేసాడు. 41లో మానేశాడు కులగణన. ఇప్పుడు అది పెడుతున్నారంటే మళ్ళీ ఎవడు దాసోహం అన్నట్టే కదా. వాళ్ళు ఆ కులగణన ఎందుకు మొదలుపెట్టారు? చిచ్చు పెడతాను మనకి. చివరికి వాళ్ళని ట్రైబల్స్ అన్నారు చూసారు, మనం ఏమో ఆదివాసులు అని అంటున్నాం, మనం కాదు అరణ్యవాసులు అంటున్నాం అనమాట, వనవాసీస్ అంటున్నాం. వాడు మన ప్రెసిడెంట్ పేరేంటండి, ఆవిడ కూడా వనవాసే కదా, ద్రౌపది. అరే ద్రౌపది హిందూ, ఈ సీతక్క ఎవరండి హిందూ, ఆవిడ కూడా ట్రైబలే కదా. అనసూయ గవర్నర్ ఎవరు, అనసూయ, ఈ పేర్లన్నీ ఆవిడ హిందువులు కాకపోతే హిందువులు ఎన్నో విధాలుగా అంత ప్రపంచం దేవుడు అక్కడ అన్ని చోట్ల ఉన్నాడు అని మనం చెప్పుకుంటాం. కాబట్టి పక్షుల్లో, పుట్టల్లో, గుట్టల్లో, నల్లుల్లో కూడా దేవుడే ఉన్నాడని చెప్పుకుంటాం. కాబట్టి అంత వైవిధ్యం, అంత స్వాతంత్రం మనకు ఉంది, వాటికి లేదు కదా. సో ఇప్పుడు ఒకటి సర్వే అని చెప్పి ఒక లింకులు నడుస్తూ ఉన్నాయి, ఒపీనియన్ పోల్స్ అనేది. నేను పంపించాను, చాలామంది పంపించాను. నేను రాసింది ఏమిటంటే తీసేయండి, ఇందులో చూపించాను అనమాట అండి. గవర్నమెంట్ ఏంటి, సెక్యులర్ గవర్నమెంట్ ఏంటి, వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి హిందూ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారా? పెట్టలేదే. ఇలా ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు కాబట్టి అసలు దీన్ని మూలాన్ని కట్ చేసి అవుతా పారేసేయాలన్నమాట అండి. సో ఒక కంక్లూజన్ ఏమిస్తారు మీరు ఈ విషయంలో? సో మొత్తం అసలు బోర్డు అనేది ముందు ఈ బిల్లు పాస్ అవ్వాలి, ఈ బిల్లు మినిమం దట్ షుడ్ బి డన్ అనమాట అండి. ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై ది అబాలిషన్ ఆఫ్ వక్ఫ్స్, బై ది నేషనలైజేషన్ ఆఫ్ వక్ఫ్స్. సో ఆ ఉపశమనంలో కూడా కరెక్ట్గా ఉందా ఇప్పుడున్న బిల్లులో ఉన్న? చాలా వరకు ఉంది, అంటారు. ఓకే, చాలా వరకు ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే అప్పీలు కోర్టుకు అప్పచెప్పాము, అంతకుముందు కోర్టుకి లేదు, వాళ్ళు భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కోర్టులకి అధికారం లేని అధికారాన్ని వక్ఫ్కి ఇస్తావా? ఏంటి అన్యాయం, ఎంత అన్యాయం అనమాట అండి. ఎవరి చేతి చేయించావు? హిందువుల చేతి చేయించావు. అందులో ఏ హిందువు చేతి చేయించావు? పివి నరసింహారావు చేతి చేయించావు. ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు ఇస్లాం మతము 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాలు సంథింగ్ అంటారు కదా. ఆయన చచ్చింది 632. సో ఈ 632 ప్రొఫెట్ మొహమ్మద్ చచ్చిపోయారు.
మరి ఈ వేల సంవత్సరాల గుళ్ళు వక్ఫ్ బోర్డుకి రావడం ఆవిడ ఇష్టం చెప్పుకోవచ్చు కదా, ఆవిడ ఇష్టం చెప్పుకోవచ్చు కదా. ముందు అసలు ఉన్నది మొట్టమొదటిగా ఉన్నది అల్లా. ఈ ప్రపంచం అంతా కూడా, ఈ భూమి అంతా కూడా అల్లాదే. ఏది 2000 సంవత్సరాల క్రితం ఎప్పటి నుంచి కూడా అంతా అల్లాదే. అమెరికా కూడా అల్లాదే, అసలు భూమి అల్లాదే, ఆయనే సృష్టించాడు. ఇది అల్లా ప్రాపర్టీ. అందుకని మీరు ఒకటి గమనించండి, ప్రతి ముస్లిమాన్ యొక్క ప్రాపర్టీ ఎంతో కొంత పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించాలి. ఒక్కడిగానే ఆక్రమించాలి. మీరు గమనించండి, ఒక్కడిగానే సరే వాడు ఆక్రమిస్తాడనమాట అండి. ఎందుకంటే అల్లా దిస్ బిలాంగ్స్ టు అల్లా, వీఆర్ అల్లాస్ పార్టీ. ఈజ్ అల్లా అంటే పార్టీ ఆఫ్ అల్లా అని అర్థం. అల్లా అంటాం చూసారా, అదనమాట అండి. సో ఇది ఫ్యాసిస్ట్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ముస్లిం మైనారిటీ ఫర్ దేర్ ఓట్స్. ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ కానీ డిక్రీజ్ అవటం లేదనమాట అండి. చివరికి బీజేపీ వాళ్ళు కూడా చేయగలిగిన సమయంలో చేయలేదు. ఇది ఇప్పుడు చేయటం అనేది కష్టంగా ఉందన్నమాట అండి. అసలు ఇంపాసిబుల్ ఏమో, చూద్దాం ఏం జరుగుతుంది అనమాట అండి. అందుకనే హిందువులందరినీ కూడా చేర్చడం కోసం నీ కులం ఏమిటంటే చెప్పలేనటువంటి వ్యక్తి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ది లోక్సభ, ఆయన కొలగండి కావాలి ఎందుకు చిచ్చు పెడదాము, మళ్ళీ చిచ్చు పెడదాము అని పెడతాను. ఎవరు అన్నారనమాట అండి, ఇందిరాగాంధీ వాజ్ అపోజ్ టు క్రిస్టియనైజేషన్ ఆఫ్ ఇండియా. షీ ఎంకరేజ్ ది ఆర్ఎస్ఎస్ అండ్ హిందూ థింగ్స్ టు గో టు నార్త్ ఈస్ట్ అనమాట అండి. దీనికి ఒకటే ముందు ఉన్నది అన్నాడు ఎవడో పోపు అని, అప్పుడు ఉన్నటువంటి పోపు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కనుక ఒక క్రిస్టియన్ పెట్టామంటే అంతా మారిపోతుంది అన్నాడు. అందుకని ఆవిడ తగిలించారనమాట. సోనియా గాంధీని ఎట్లా కొట్ట ఇందిరాగాంధీ సంసారంలో ఆయన ఇంట్లో కనుక ప్రవేశం పెట్టినట్టయితే ఇక కంటిన్యూ అవుతుంది, అది ఈజీగా అవుతుంది అనమాట అండి. ఇంటిలోని చుట్టూ ఇంతింత కాదయ్యా విషదాభిరామ ఇందులో ఏమన్నాడు. ఇప్పుడు అదే చూస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి. ఏం జరుగుతుందంటే హిందువులు కానీ సంఘటితం అవ్వకుండా ఉండటం కోసం కొలగడం చేయమంటున్నాడు వాడు. మరి దీన్ని ఏ విధంగా చేస్తారో ఆలోచించవలసింది అనమాట. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు అన్న విషయాలు, చాలా విషయాలు ప్రజలు ఆలోచించుకోవాలి. చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారు, హిందువులు డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు కూడాను ఏదో విధంగా ఐటీ డిగ్రీ సంపాదించుకొని అమెరికా వెళ్ళిపోతాం, పలాయన మంత్రం. ఇక్కడ ఉన్నోళ్ళు మనం సెక్యులర్ అని వాళ్ళు ఇక్కడ మేకల్లాగా వాళ్ళకి అప్పచెప్పుకుంటాం మనంతకు మనం అనమాట. కాబట్టి చైతన్యం రావాలి. నాకు మళ్ళీ మాట్లాడేవాళ్ళు ఇది కరెక్టు, ఇది సత్యము, ఇది అసత్యము అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పగలిగిన వాళ్ళు రావాలి. అలా చేయాలని నేను ఆలోచిస్తున్నాను. అందుకని నాకు 94 వస్తుంది, ఇంకొక నెల రోజులు అనమాట అండి. అయినప్పటికీ కూడా ఇన్ని పుస్తకాలు పెట్టుకుని అధ్యయనం చేసి వీటన్నింటి గురించి కూడా రాస్తూ అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను అనమాట అండి. అందరినీ కూడా ఇదే చేయమని చెప్తున్నాను. తప్పకుండా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి వక్ఫ్ బోర్డు విషయంలో హనుమాన్ చౌదరి గారితో మనం సంభాషించిన విషయాలు. సో వీటి మీద మీరు కూడా కామెంట్ చేయండి, ఎంత లోతుల్లో జరిగిందో ఈ కుట్ర అనేది. సో దీనికి ఎలాంటి పరిష్కారం ఉండాలి, ఎవరు సంఘటితం అవ్వాలి, ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి ఏం చేయాలి. ఇప్పుడు వారు అన్నట్లుగా ఇది కేవలం ఉపశమనం మాత్రమే, ఈ బిల్లును సవరణ అనే పేరు చెప్పడం అనేది. బట్ శాశ్వత పరిష్కారం ఏంటో కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి అండ్ మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.